హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో సలార్ ఇంకా ప్రభంజనం సృష్టించడానికి ఈ డిసెంబర్ 22nd మన ముందుకు వచ్చేస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఏముందండి, అసలు ఆ కటౌట్ కోసమే జనాలు పిచ్చి అవుతుంటారు కదా. మోర్ ఓవర్ సలార్ అనేది ఎన్ని రకాలుగా క్రేజీ ప్రాజెక్ట్ అంటే, ఫస్ట్ థింగ్ బాహుబలితో పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఒక విధంగా బాహుబలి సినిమా తరువాత ఇంకా ప్రాంతీయ సినిమా అంటూ ఏం లేదండి. ఇండియన్ సినిమా అయిపోయింది. తెలుగు సినిమా, తమిళ సినిమా, బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ ఇవేం లేవు, ఇంకా ఇండియన్ సినిమా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ బట్టి అన్ని భాషల వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ లాంటి హీరోల పొజిషన్ వాళ్ళు ఉన్నారు, పరేష్ రావులు, లేదంటే తమిళనాడు నుంచి కూడా హీరోలు పోయి చేసే ఇప్పుడు మన కట్టప్ప గారు, ఆయన పేరేంటి, కట్టప్పగా చేసిన అతను, సోను సూద్, తర్వాత ప్రకాష్ రాజు, రావు రమేష్ లాంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం నేషనల్ ఆర్టిస్టులు అయిపోయారు కదా. సో ఇలాంటి నేపథ్యంలో సలార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? కేజీఎఫ్ డైరెక్టర్. బాహుబలి తర్వాత నాకు తెలిసి పాన్ ఇండియాలో అంత క్రేజ్ తెచ్చుకున్న సినిమా కేజీఎఫ్ కదా. ఆ తర్వాత మళ్ళీ RRR ఇవన్నీ వచ్చాయి, కానీ అంటే బ్లాక్ బాస్టర్లు చెప్తున్నాను, మధ్యలో చాలా వచ్చాయి కానీ అవే హిట్ అవ్వలేదు. బట్ బాహుబలి తర్వాత అంత క్రేజీ ప్రాజెక్టు కేజీఎఫ్ కదా. సో అట్లాంటి ఆర్టిస్టులతో మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తుంటే ఆ కేజీఎఫ్కి ప్రశాంత్ నీల్ డైరెక్టర్, ఆయన ఇప్పుడు సలార్. ఇది కూడా కేజీఎఫ్ లాగా 2 పార్ట్లు ఉంటుందని ఒక మొదటి నుంచి ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అది ఉందనుకుంటా. మనకి రిలీజ్లో చూస్తే కానీ తెలియదు పార్ట్ 2 ఉంటుందా, రక్తి కట్టిస్తుందా, లేదా ఇక్కడికి అది ఆపేస్తారా అనేది తెలియదు ఇంకా. బట్ పార్ట్ 2 సెట్స్ మీద ఉందా లేదనే విషయం కూడా నాకు ఐడియా లేదు. బట్ మన ట్రైలర్ చూస్తే ప్రభాస్ ఫిజిక్ కానీ సీన్ కానీ ఇప్పుడు ఒక కేజీఎఫ్లో కూడా ఎలా ఉంటుందంటే డార్క్ మూవీ కాదు, అలాగని బ్రైట్ మూవీ కాదు. ఆ సీన్స్ కూడా కొంచెం మాసిన బట్టల్లాగా డిఫరెంట్గా లుక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మణిరత్నం గారి సినిమాలన్నీ కూడా చీకట్లు ఎక్కువ చేస్తుంటాయి. కంపల్సరీ వర్షము, చీకటి మణిరత్నం సినిమాలు గారు ఉంటాయి. లేదంటే మిగతా డైరెక్టర్లు అందరూ డే అండ్ నైట్ కలిపి తీస్తారు. అలాగే ఈయన ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో బాగా చూపించారు. సో ఇప్పుడు కూడా ఈ సలార్ది కూడా ఒక ఇంతకుముందు ఎవరో చెప్పారు, సుల్తాన్ రాజుల దగ్గర ఉండే ఒక క్యారెక్టర్ని ఎలా బయటకు వచ్చాడు, లేకపోతే వాడు ఎలా మోసం చేశాడు, లేదా వాడే ఫైనల్గా విలనా అనే దాని మీద డౌట్ ఉంది. ఇంకోటి పృథ్వీరాజ్, ఆయన పేరు పృథ్వీ. ఆయన మంచి ఆర్టిస్ట్. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చేశారు. పోలీస్ అని ఒక సినిమా ఉంటుంది, తెలుగులో వచ్చింది. దాంట్లో శ్రీరామ్ హీరో, ఈయన విలన్ అనమాట. ఇద్దరు పోలీసులే, ఒక పోలీసు హీరోగా చూపిస్తారు, ఒక పోలీసు విలన్గా చూపిస్తారు. పోలీసుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారన్న ఉద్దేశంలో చూపించారు. అందులో చాలా బాగుంటుంది ఆయన యాక్టింగ్. తర్వాత నిర్భయ ఘటన మీద ఒక సినిమా చేశాడు ఆయన, జనగణమన అని ఒక సినిమా, అది తెలుగులో డబ్ అయింది. లాయర్ క్యారెక్టర్ ఇంటర్వ్యూలో కనబడ్డా ఆయన. నిజంగా ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, ఓన్లీ డైలాగ్స్కు కోర్ట్ సీన్ హైలైట్ అండి. అంటే నిర్భయ ఘటన లాంటి ఘటన తర్వాత చాలా జరిగాయి, బట్ అవి నిజంగా నిర్భయ ఘటనలా కాదా, అమాయకులు బలవుతున్నారనే దాని మీద చాలా బాగా చూపించాడు. జనగణమన సినిమా పేరు, మీరు దాన్ని ఏమంటారు, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూడొచ్చు. సో అట్లాంటి అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ పృథ్వీ గారు కూడా. సో ఇక్కడ ప్రభాస్ అంటే బేసిక్గా కటౌటు, పర్సనాలిటీ అండ్ మోర్ ఓవర్ బిహేవియర్. ప్రభాస్ బయట కూడా చాలా జోవియల్గా ఉంటారు అనే దీని మీద చాలా క్రేజ్ ఉంది ఆయనకి. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు మనిషి. ఇవన్నీ ఆల్ టుగెదర్ సలార్ మీద ఒక్కసారి హైప్ పెంచేసింది. ఇంకోటి ఏంటంటే దీని ముందు రాధేశ్యాము సరిగ్గా ఆడకపోయేసరికి ఆదిపురుష్ ఆదేశ్యాము ఆడలేదు, ఆదిపురుష్ ఆడలేదు. సాహో మళ్ళీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. జనాలకు ఎందుకో ఏబీ సెంటర్లో, బీసీ సెంటర్లో పెద్దగా ఆడలేదు, కానీ సినిమా సాహో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సాహో మాదిరిగా ఆడింది. మీరు అన్నట్టు ఆదిపురుష్ అస్సలు ఏం పసలేదు, రాధేశ్యామ్ కూడా అట్లాగే అయింది. ఇప్పుడు ఆ 2 పోవడం వల్ల, లేదంటే డైరెక్టర్ బేసో లేదా ప్రభాస్ కటౌట్ వల్ల కానీ ఒక హైప్ క్రేజ్ వచ్చేసింది. దట్టు ఇద్దరు ఫ్రెండ్స్కి. ఎప్పుడో దళపతిలో రజనీకాంత్ మమ్ముట్టి ఫ్రెండ్స్ టైప్లో వచ్చిన సినిమా లాగా అనిపిస్తుంది. బట్ ఇద్దరిలో ఒకటి విలన్ టాపిక్ కూడా వినిపిస్తుంది. మేబీ అంటే అంచనాలకు మించి ఉంటేనే కదా సినిమా హైప్ తీసుకొచ్చేది, హిట్ అయ్యేది కూడా. రొటీన్గా మనకి తెలుగు సినిమాలు అన్నట్టు 6 పాటలు, 6 ఫైట్లు, క్లైమాక్స్ ఫైట్ అయినా సరే కొండల్లో తీయడం, అట్లా ఉంటే జనాలకు బోర్ అయిపోతారు. ఇంకా అవి ఎప్పుడు 80s ఉన్న కాన్సెప్ట్లు అవి. అవన్నీ చాలామంది మన తెలుగు డైరెక్టర్లు కూడా వాడేశారు.
అలా కాకుండా అంచనాలకు మించి ఎక్స్పెక్టేషన్కి బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే ఆ పర్సనాలిటీకి ఆ ఎలివేషన్కి అంత ఖర్చు పెడుతున్న అంత భారీ ప్రాజెక్టు పెద్ద పెద్ద స్టార్స్ అలా ఉన్నప్పుడే ఆ ఇమేజ్ కూడా ఉంటుంది, అలా హిట్ అవుతుంది. బట్ ఆ ట్రైలర్ చూస్తే ఆ హైప్నికి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారేమో అనిపిస్తుంది. బట్ కొన్ని సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది వాళ్ళు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది బట్టి చూస్తే కొంతవరకు స్టోరీ గెస్ చేసేలాగే ఉంది. బట్ అలాగే ఉంటే మాత్రం ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంటే మాత్రం కొంతవరకు డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్. బట్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ ఉంటే మాత్రం ఎక్కడికో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ ప్రశాంత్ నీల్ గారు స్క్రీన్ ప్లే ఎంత ఎక్స్ట్రా ఉంటుందంటే KGF 1 చూసి నేను ఫస్ట్ టైం చూసినా నాకు అర్థం కాలే, మళ్ళీ చూశాను, అరే ఏం స్క్రీన్ ప్లేరా బాబు, ఏం చూపించాడు అన్నట్టుగా అనిపించింది. సో అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం కాబట్టి ఇది కూడా సలార్ అంటే ఒక బీభత్సంగా ఉండబోతుంది అనిపిస్తుంది. 2023కే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. RRR తర్వాత మళ్ళీ ఈ ఇయర్కి ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఏమో అనుకుంటున్నాను. మేబీ 22 మార్నింగ్ 11 o'clock కల్లా మనకి ఏ విషయం తెలిసిపోతుంది. ఆల్రెడీ బెనిఫిట్ షో ఫ్యాన్స్ షో వేస్తారు కాబట్టి దాని ప్రకారం కూడా రీచ్ అవ్వచ్చు. బట్ పృథ్వీ కూడా ఎక్స్ట్రాడినరీ యాక్టర్. గెటప్లు కూడా చూసారా, ముక్కు బులాకి అంటారు దాన్ని, ముక్కు బులాకి పెట్టుకొని అంటే ఒక రకమైన తెగ, ఒక వంశం, ఆ జమీందారు వంశం రాజుల వంశం ఆ విధంగా మెయింటైన్ అవ్వడం, వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి కాపాడుతాడు, సర్వైవ్ అవుతారు అన్నట్టుగా చూపించారు. బట్ అక్కడ అసలు స్టోరీ ఏముందని మనకు తెలియదు. 22 ఈవినింగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ గారితో వర్క్ చేసిన అతను, KGF చేసిన అతను. సో అది కూడా అసలు చెప్తున్నాను కదా, KGFకి మెయిన్ అసెట్ అనుకున్న స్టోరీని అంటే కోలార్ గోల్డ్ మైన్స్ ఉన్నాయి అక్కడ, ఆ ఊరు పేరు ఆయన ఫస్ట్ పుట్టడం ఈ ఊరిలో ఒకేసారి పుట్టాను చూపిస్తాడు కదా, ఈ ఊరికి రాఖీ పుట్టాడు బంగారం కూడా వెలిసింది అన్నట్టుగా, నరాచి అవన్నీ కూడా ఒక చిన్న ఉన్న స్టోరీని దాన్ని ఎలివేట్ చేసి క్రియేట్ చేసి రాసుకున్నాడు ఆయన. ఒకడు వచ్చి దీన్ని ఇలాగా సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఎలా ఉంటుంది, దానికి అప్పట్లో ప్రధానమంత్రి నుంచి అప్పుడు మీడియా అంత ఉండేది కాదు కాబట్టి దీన్ని ఎలా చూసేవారు అనే యాంగిల్లో బాగా చూపించాడు. ఆ కాస్ట్యూమ్స్ కూడా మీకు 80sలో పెద్ద పెద్ద బెల్ బాటమ్ ప్యాంట్లు, పెద్ద పెద్ద కాలర్లు, అలాగే డ్రెస్సింగ్ సెన్సు, తర్వాత గన్స్ అవి చాలా బాగా యూటిలైజ్ చేశాడు. సెకండ్ హాఫ్లో పెద్దమ్మా అనుకొని పెద్ద లారీలతో వరుసగా గన్స్ పేల్చడం అన్నీ ఎలివేట్ చేయడం బాగుంది. చూద్దాం మరి అదే డైరెక్షన్ ఆ థాట్ ఉంటే ఎలా ఉంది. ఎందుకంటే ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే హిట్ ఫార్మ్లో ఉన్న ప్రతి డైరెక్టర్ కూడా రెండో సినిమా ఫెయిల్ అయిన సందర్భాలు ఎక్కువ. ఏ కొత్త డైరెక్టర్ అయినా, బ్లాక్ బాస్టర్ అందుకున్న ఏ డైరెక్టర్ అయినా సెకండ్ ఫిల్ము అంతగా రాణించదు. కానీ ఈ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్, సెకండ్ సినిమా సూపర్ హిట్. ఏది ఇతనికి ప్రశాంత్ నీల్ కంటే ఫస్ట్ ఉగ్రం అనే సినిమా కన్నడలో తీశారు ఆయన, పాన్ ఇండియా మూవీ కాదు. అవును, దాని తర్వాత పాన్ ఇండియా మూవీ KGF. యాక్చువల్గా KGF 1 పాన్ ఇండియా మూవీ కాదు, KGF 2 పాన్ ఇండియా మూవీ. KGF 1 మామూలుగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 10-20 డేస్ తర్వాత దానికి ఒక క్రేజ్ వచ్చేసింది. దాన్ని బేస్ చేసుకొని KGF 2 పాన్ ఇండియా మూవీ చేశారు. KGF 1 పాన్ ఇండియా కాదు. సో ఓకే, మీరు అలా అంటున్నారు కాబట్టి ఓకే హిట్ అవుతుంది అనుకుందాం. మేబీ ప్రభాస్ కూడా ఆ ఇమేజ్, పర్సనాలిటీ, హైటు వెయిట్ ఉంటుంది కాబట్టి బాలీవుడ్ హీరో ఏంటి హాలీవుడ్ హీరోలా ఉంటాడు కాబట్టి ఆయన ఆ ప్లస్ మీ బిహేవియర్ కూడా బాగుంటుంది. కష్టపడే తత్వం, అన్ని ఫీట్స్ రియల్గా చేయడం వల్ల ఒకదాని కూడా ఈ పర్సన్ 100 మంది కొట్టాడరా అన్నా కూడా నమ్మేలాగా ఉంటుంది కదా. సో అది అసెట్. మేబీ చూద్దాం డైరెక్టర్ హిట్ చేస్తారా పట్ చేస్తారా. ఎందుకంటే ఫ్యాన్స్కి కూడా ఒక మంచి, చాలా రోజుల తర్వాత ఒక సింహానికి ఆహారం ఎలా అయితే దొరుకుతుంది, వీళ్ళు కూడా అంతే ఆకలి మీద కనువిందు చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.